దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? మీ అందరూ క్షేమము కొరకు, ఆరోగ్యము కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. దేవుని వాక్యము ధ్యానందాము. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. మనసాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునేది నిత్యముగా పట్టుకొందుము. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అపోస్తుడైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మదేవుడు ఈ పత్రికను వ్రాయించారు. ఇక్కడ విశ్వాసమును గూర్చి, మనస్సాక్షిని గూర్చి, ప్రత్యేకంగా వాగ్దానం గూర్చి 3 విషయాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సముఖములో ఉన్న మనము ఈ లోకములో జీవిస్తూ ఉండగా మనస్సాక్షిని కలిగి ఉండాలి. దేవునికి ఇష్టమైనది, దేవునికి ఇష్టము లేనిది మన జీవితాలలో దేవుని భయము కలిగి మనస్సాక్షితో దేవుని సన్నిధిలో బ్రతుకువారుగా ఉండాలి. రెండవదిగా విశ్వాసం ఉండాలి. సంపూర్ణంగా దేవుడు నన్ను దీవిస్తాడు. ఏ యొక్క విజ్ఞాపన అయితే నేను చేస్తూ ఉన్నాను, ఆ యొక్క విజ్ఞాపన, ఆ విన్నపము దేవుడు ఆలకించి నాకు ఏదో ఒక రోజు నీ కార్యము జరిగిస్తారని ప్రగాఢమైన విశ్వాసముతో ముందుకు సాగిపోవాలి. ఎటువంటి నిరుత్సాహం పడకూడదు. అబ్రహాము నిరుత్సాహపడిపోతున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ, నేను నీకు ఖేడమును, నేను నీకు దుర్గమును, నాకు అసాధ్యమైంది ఏదీ లేదని అబ్రహాము గారిని దేవుడు బలపరిచి నీకు వాగ్దాన పుత్రునిస్తానన్నప్పుడు ఆయన నమ్మాడు, విశ్వసించాడు. గనుక దేవుని కార్యాన్ని చూశాడు. అటువంటి విశ్వాసం మనము కూడా కలిగి దేవుడు నిత్యముగా నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నేను ఆయన సన్నిధిలో జీవిస్తూ ఉన్నాను, ఎటువంటి గడ్డు సమస్య అయినా, ఇబ్బందికరమైన పరిస్థితులైన దేవుడు మార్చగలడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదని విశ్వాసముతో మనం ప్రార్థించగలిగితే అబ్రహామును దీవించిన దేవుడు, వాగ్దానము చేసిన దేవుడు మనలను కూడా జ్ఞాపకము చేసుకుని మన పట్ల గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తారు. అయితే మన జీవితాల్లో సహించిన వారమై ఉండాలి. విశ్వాసముతో ఎదురు చూడాలి. అప్పుడే జయ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. షడ్రకు మేషకు అబేద్నెగోను వారు సహించారు, ఓపిక పట్టారు. విశ్వాసముతో వచ్చిన శ్రమను భయపడకుండా ముందుకు సాగిపోయి అగ్నిబల్లాన్ని చల్లార్చారు. ఎంతటి గొప్ప విశ్వాసం అండి! జయ జీవితముని పొందుకోవాలంటే ప్రార్థన, విశ్వాసము, నమ్మకత్వము కలిగి బ్రతకాలి. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వదిగా దేవుని వాగ్దానాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు. దేవుడు ఏదైతే వాగ్దానం మన పట్ల చేశాడో ఆ వాగ్దానం ప్రతినిత్యం ఎత్తుపట్టి ప్రార్థించాలి. అప్పుడు జయ జీవితాన్ని మనం పొందగలుగుతాం. అటువంటి దైవ కృప ప్రతి ఒక్కరు పొందుకోవాలని కోరుకుంటే మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. మీ మహాకృపను బట్టి రోజు మాతో మాట్లాడారు. మనస్సాక్షిని కల్మషము లేకుండా కాపాడుకుంటూ విశ్వాసములో సాగిపోవాలని, ఇచ్చిన వాగ్దానము పొందుకోవాలని మమ్మలను బలపరుస్తూ మీరు మాట్లాడుతూ వచ్చారు. వందనాలు. ఎవరి కష్టముల, బాధలు, ఇబ్బందులను వారికి సహాయం చేయండి. మా పక్షాన నిలబడి
ఈ విశ్వాసములో బలపరిచి స్థిరపరిచి దీవించమని నీ కొరకు ఈ జీవితాన్ని సమర్పించుకుంటుండగా మీ కృపా సహాయము చేత మమ్మల్ని నడిపించి మీ రాజ్యానికి వారసులుగా మార్చమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.